మమ్మల్ని క్షమించండి కాకేశ్వరుల వారు. శనివాహనం కాదమ్మా, ఈయన కాకాసురుడమ్మా. మీకు నైవేద్యం పెట్టాలా? నేను ఇప్పుడే వెళ్ళి పెరుగన్నం తీసుకొస్తాను. ఓహో, నువ్వేనా? క్షమించండి మహానుభావా, ఇదిగో నైవేద్యం తినండి. తినండి మహానుభావా, తినండి. లేదంటే కన్నయ్య బోర్లో పడేంత వరకు మేము ఇక్కడ ఉండాల్సి వచ్చినట్టే. అదే విధంగా తినేంత వరకు మిమ్మల్ని కూడా కదలనివ్వదు. అంటే నీ ఉద్దేశం ఏమిటి సులక్షణ? నేను బలవంత పెడుతున్నానా? లేదు కదా? ఆరగించండి కాకేశ్వర. ఇదిగో వేళ కోసమైనా తినండి. ఇంత బతికి పెరుగన్నం తినాలా? మెత్తని మాంసం పెట్టొచ్చు కదా. నేను తినాలంటే మాంసం తెచ్చి పెట్టండి. తినండి కాకేశ్వర, లేకపోతే మాపై శనిదేవుడి దృష్టి పడుతుంది. శని దృష్టి పడుతుందో లేదో కానీ నా కన్ను మాత్రం పడింది తనపై. అందుకోసమే నేను ఇంత దూరం వచ్చాను. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి కాకేశ్వరుడు గారు? తినండి. వీళ్ళు నన్ను వదిలిపెట్టేలా లేరు. వీళ్ళను తప్పించుకోవాలంటే తినకు తప్పదు. ఈ చద్దన్నంతో మొదలైంది కాకాసురా. నీకు అసలైన స్వాగత సత్కారం నేను చేస్తాగా. నారాయణుడికి శతకోటి వందనాలు. కాకేశ్వరుణ్ణి పంపించారు. నారాయణుడికి శతకోటి నమస్కారాలు అయ్యేలోపే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మంచిది కాకేశ్వర, ఈ రోజుకి నేను తరించినట్లే. మీరు సంతోషమేగా? అరే అందరూ, అరే ఆగండి. యశోదా, నేను ఒకసారి చావుడికి వెళ్ళొస్తాను. వెళ్ళండి స్వామి, వెళ్ళండి. ఈ రోజు నువ్వు చాలా అల్లరి పెట్టావు కన్నయ్య. అమ్మను అలా అల్లరి పెట్టకూడదు. మీ అమ్మ మాటని నిలబెట్టాలి, సరేనా? పిల్లలతో పంతం పెట్టుకుంటేనా? సరే అయితే నువ్వు కాస్త అల్లరి తగ్గించుకో. ఈరోజు మా కన్నయ్య బోర్లా పడ్డాడు. రేపు కూర్చోడు నేర్చుకుంటాడు, నడక, పరుగు, తరువాత ఆటలు కూడా నేర్చుకుంటాడు. నీకు బాలమిత్రులొస్తారు. ఆటల్లో పడి అమ్మని మర్చిపోవు కదా? చెప్పు. పద. తెగ మాట్లాడుతోంది. ఆ పిల్లాడికి ఏమైనా అర్థమవుతుందా? పాడా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. తల్లి మాటలు పిల్లలకు చాలా బాగా అర్థమవుతాయి కాకాసురా. కానీ అది నీకే మాత్రం అర్థం కాదు. ఏం చెయ్యాలన్నా సరే ఇదే మంచి సమయం. ఏమిటా చప్పుళ్ళు? ఎవరొచ్చారు వంటింట్లోకి?
అయ్యో నారాయణ, ఏం చేయాలి ఇప్పుడు? ఉజ్వల్, ఇదంతా చేసింది నువ్వేనా? లేదు పెద్దమ్మ, నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. కాకొచ్చింది. కాకి పురుషుడు. కాకి. చాలు, నాకంతా అర్థమైంది. కాకమ్మ కథలు చెప్తున్నావు కదూ, మా వంటిల్లంతా చిందరవందర చేసేశావు. లడ్లెక్కడున్నాయో వెతుక్కుంటున్నావు కదా, అవునా? కాదు కాదు పెద్దమ్మ. తీసుకో. ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు, అర్థమైందా? ఇక వెళ్ళు, కన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. అదిగో తుడుచుకో మొహం, తుడుచుకుని వెళ్ళు. పెదనాన్నొచ్చాక ఇంట్లో దిగబెడతారులే. ఎలా సర్దాలరా దేవుడా. ఇంకా పడాల్సినవేమైనా మిగిలాయా? లేకపోతే వెళ్ళు. కాకి పురుషుడు అంట, కాకి పురుషుడు. అల్లరి పిల్లాడు. సుమతి ఎలా వేగుతుందో ఏమో. ఆ శంకరి పిన్ని కాస్త పద్ధతిగా పెంచొచ్చుగా. తన మనవణ్ణే మర్చిపోయింది. కానీ నేను ఊపిరి తీసుకోవడమైనా మర్చిపోతాను గాని కన్నయ్యని మర్చిపోను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ తాయెత్తులు మంత్రాలు నా నుండి నిన్ను కాపాడుతాయా? ఈ కాకాసుడి నుంచా? వేయడంత లేడు ఇతను, ఇంత బలమా? అమ్మ ఎంతో నమ్మకంతో తెచ్చివేసింది కాకాసురా. దాన్నంత సులభంగా లాక్కొనిస్తానా? ఉజ్వల్, అల్లరి చేశావంటే బామ్మతో చెప్తాను. ఆవిడొచ్చి నీ చెవులు మెలిపెడుతుందంతే. ఇప్పుడు చూడు, నిన్ను నీ ఉయ్యాలతో సహా లాక్కెళ్ళిపోతాను నీ మృత్యు ముఖంలోకి. ఈ భూభారాన్ని మోసేవాడిని నేను. నువ్వు నా భారాన్ని ఎలా మోయగలవు కాకాసురా? నీ ధైర్య సాహసాల్ని మెచ్చుకోవలసిందే.
ఉజ్వల, కన్నయ్య ఉయ్యాలని జాగ్రత్తగా చూసుకో. ఉయ్యాలంటూ ఉంటే కదా దాన్ని చూసుకోవడానికి. చూస్తుంటే నా గోళ్ల వాడిని పెంచాల్సి వచ్చేటట్టుంది. రాజా, మీరు నన్ను ప్రమాదంలో పడేశారు. గోకులంలో పుట్టిన బాలుడు అసురుల పాలిటి యమధర్మరాజే మహారాజా. పైకిలే. అయ్యో, ఈ ఉజ్వల్ వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తున్నాడో ఏంటో. ఊరికి అరవకుండా నెమ్మదిగా చెప్పు. నీలమణి ఏం చేశాడో తెలుసా? ఆ కాకి రాక్షసుడు ఉయ్యాల విరిగిపోయింది. ఏంటి? ఈ పాటికి ఉజ్వల్ అంతా చెప్పేసుంటాడు. అమ్మ కూడా వస్తుంటుంది. ఉయ్యాల విరిగిపోయి కనిపించిందంటే ఒక్క క్షణంలో నా ప్రాణాలే పోయినట్లు అనిపించింది. అయినా ఈ ఉయ్యాల్ని ఎవరి పక్కకు జరిపారు? నేను తిన్నగా పెట్టి వెళ్ళాను కదా. దీన్ని ఇక్కడికి ఎవరు లాగారు? నువ్వుంటే ఏదో ఒక ఉపద్రవం తప్పదు. పద, మీ ఇంట్లో వదిలేసి వస్తాను. భలే ఇరుక్కున్నాడు. బామ్మలంటే మనవల్లని జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ మీరు ఏమాత్రం పట్టించుకోరు. ఎవరైనా మనవన్ని మర్చిపోయి వస్తారా? నోటికొచ్చిందల్లా మాట్లాడొద్దు. వాడు ఎవరి కొడుకు? నీకా నాకా? నా కొడుకే. నా కొడుకైతే మీకు మనవడు కదా. బాధ్యతంతా నాకు వదిలేసి తప్పించుకోవాలని చూడకండి. అక్క, అరే, మీరిద్దరూ గొడవ పడుతూ ఉంటే మీరెప్పటికీ మారలేరు. మీరిద్దరూ పట్టించుకోలేదు కాబట్టే తను ఇక్కడే ఉండిపోయాడు. మీరిద్దరూ ఇలాగే గొడవ పడుతూ ఉంటే తను ఇక్కడే ఉండిపోతాడు. అవును యశోదా, జరిగింది పొరపాటే. అక్క, దయచేసి క్షమించండి. మధ్యలో నేను క్షమించడం ఏంటో చెప్పండి. క్షమాపణలు చెప్పాల్సిందే. అరే, తను ఎంత అల్లరివాడంటే మా వంటిల్లంతా క్షణంలో అస్తవ్యస్తం చేసేశాడు. కన్నయ్య ఉయ్యాలి అటుండేది ఇటు లాగేశాడు. లేదు లేదు, నేను అల్లరి చేయలేదు. నేను నిజం చెప్తున్నాను. మీరంతా ఆ కాకికి పెరుగు పెట్టారు కదా, ఆ కాకే చేసింది ఇదంతా. ఇది వరస. మర్యాదగా నిజం చెప్తావా? కాళ్ళు విరగ్గొట్టమంటావా? ఇంటికెళ్తే మళ్ళీ దెబ్బలు తప్పవు నీకు. అరే, తనని చెప్పనివ్వు. ఇదిగో నాన్న, నువ్వు చెప్పు. నేను చెప్పింది నిజమే బామ్మ. నా కళ్ళతో స్వయంగా చూశాను నేను. తను ఇలా ఎగిరొచ్చాడు, లోపలికొచ్చాక రాక్షసుడుగా మారి అన్ని చిందర వందర చేశాడు. ఈ వాగుడుకాయి తను ఇరుక్కుంటాడు, నన్ను ఇరికిస్తాడు. నువ్వేం చేశావు? భయపడ్డావు కదూ? అక్క, మీరు కూడా విన్ని. లేదు లేదు, నేను భయపడలేదు. నేను తన్ని అడ్డుకున్నాను తెలుసా? ఏరా కాకయ్య, పాత్రలన్నీ కింద పడేస్తావా? నీకెంత ధైర్యం?
అనేసరికి భయపడి ఆగిపోయాడు. అప్పుడేమో మీరు లోపలికొచ్చారు పెద్దమ్మ, దాంతో కాకిగా మారి ఎగిరిపోయాడంతే. కథలు చెప్పడంలో నీ తర్వాతే ఎవరైనా. అందుకే నిన్నందరూ వాగుడుకాయ అని పిలుస్తారు. నా మాట నమ్మమ్మా, నేనేమీ వాగడం లేదు. ఆ నీలమనే మహాబలుడు. హే? అవును పెద్దమ్మ, ఆ కాకయ్య వంటింట్లోంచి బయటికొచ్చి నీలమణి మీద దాడి చేశాడు. అప్పుడు మన మహాబలి నీలమణి తనని ఆకాశంలోకి విసిరేశాడు. దెబ్బలతో మనవాడు వెళ్ళి మధురలో పడిపోయాడు. నీలమణి తనని ఆకాశంలోకి విసిరేశాడు. దెబ్బలతో మనవాడు వెళ్ళి మధురలో పడిపోయాడు. నవ్వుతావేంటి పెద్దమ్మా? వీడి కాకమ్మ కథలు విని మీకు నవ్వొస్తోందా? హా? సుమతి, పిల్లల విలువెంతో తెలుసా? హా? ఒక పిల్లాన్ని కనడానికి తల్లి ఎన్ని పాటలు పాడుతుందో తెలుసు కదా? పసివాడి గొంతు వినాలని పరితపించిపోతుంది. అప్పుడు గాని సంతాన సౌభాగ్యం లభించదు. శంకరమ్మత్త, మీకైనా తెలియాలి కదా సంతానం ప్రాధాన్యత. అయినా మర్చిపోతే ఎలా? పసిపిల్లల్ని పెంచి పోషించాల్సింది ఇలాగేనా చెప్పండి? సరే, ఇక జాగ్రత్తగా చూసుకోండి. ప్రణామాలు పూజారి గారు. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ పూజారి గారు. నేనే అనుకుంటున్నాను జన్మ నక్షత్రోత్సవం ఎప్పుడు చేయాలో కనుక్కోవడానికి మిమ్మల్ని పిలవాలని. నేనొచ్చింది అందుకే రాణమ్మా. సరే యశోద, మేం వెళ్ళొస్తాం. ఏంటి మరి మీ పుత్రుడు? సరిపోయారిద్దరు. లే లే మూర్ఖుడా, లే లే, పైకి లే, లే. చూడండి, ఈ మూర్ఖుడు పంపడానికి ముందు ఎన్నెన్ని ప్రగల్భాలు పలికాడో గుర్తుందిగా. మహారాజు తన శత్రువుని చంపడానికి పంపిన అసురుడు రాజదర్భంలోకి వచ్చి పడ్డాడు. ఒళ్ళంతా దెబ్బలే. స్వామి, స్వామి, మన పుత్రుడు. దేవకి, నెమ్మదిగా మాట్లాడు. మన పుత్రుడా కాకాసురుణ్ణి ఓడించాడు స్వామి. నీకు ముందే చెప్పాను కదా దేవకి, తనకేమీ కాదని. మీరు సరిగ్గా చెప్పారు స్వామి. మనం మన మీద, ఆ శ్రీమన్నారాయణుడి మీద నమ్మకం ఉంచితే చాలు. మా అమ్మా నాన్నలపై గూఢాచర్యం అంత సులభం కాదు. మా అన్నయ్య ఎన్ని ఎత్తులు వేసినా సరే తను ఉద్దేశం ఏంటంటే స్వామి, మా అన్నయ్య ఎన్ని ఎత్తులు వేసినా సరే ఆయన నాకు అన్నయ్యే కదా. వారు మనకేం చేసినా మంచి చేస్తారు. ఈ రోజు కాదంటే రేపు తన సోదరుని తప్పకుండా తన హక్కును చేర్చుకుంటారు. మంచి మాట అన్నావు దేవకి.
తమరి అనుమానం నిజమే మహారాజా. ఎవరో ఉన్నారిక్కడ. ఆ మాయ విష్ణువుదేమో. ఉత్కచ్, ఉత్కచ్, ఇన్నాళ్ళు ఏమైపోయావు నువ్వు? వాయు శరీరం కదా, నేరుగా రాలేను. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఘనపదార్థం సహాయం తీసుకోక తప్పదు మహారాజా. చూస్తుంటే నేనిక్కడికి సరైన సమయంలో వచ్చినట్లున్నాను. ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది మహారాజా. ఏమిటి నువ్వు చెప్పాలనుకున్నదేమిటి? మీకీ లోకంలో అందరికంటే ఇష్టమైన వారు తమరి సోదరేగా, తమరి భవనంలోనే బందీగా ఈ మాయావి ఇక్కడ దర్బార్లో స్పృహ తప్పిపడి ఉన్నాడు. కాని ఆ బాలుడు మాత్రం, అంటే తమరి శత్రువు, ఇంకా బతికే ఉన్నాడు. అరే, ఇప్పటినుంచి ఇవన్నీ ఎందుకు? కాస్త పెద్దయ్యాక రాసుకోవచ్చులే. పంతులు గారు తీసుకోండి. జన్మ నక్షత్రాన్ని అనుసరించి జన్మ నక్షత్ర పూజోత్సవానికి రేపటి ముహూర్తం దివ్యంగా ఉంది రాజా. దానికి కావలసిన వాటి పట్టిక తయారు చేస్తాను. రేపటి ముహూర్తమా? వద్దొద్దు పంతులు గారు, రేపంటే అంతా హడావిడైపోతుంది. ఉత్సవం వైభవంగా జరపాలి కదా. అన్ని ఏర్పాట్లు చేయడం అంటే ఒక్క రోజులో జరిగే పనేనా? మీరు నా మాట విని 3-4 రోజుల్లో ముహూర్తం పెట్టండి. పంతులు గారు, రేపటి ముహూర్తం మంచిదైతే ఈ కార్యక్రమం రేపే చేసేద్దాం. ప్రతి ఉత్సవం వేడుక జరపాల్సిన అవసరం లేదుగా. దగ్గరి బంధుమిత్రులతో చేసుకోవచ్చుగా. కానీ పంతులు గారు, మీరు పటిక రాసివ్వండి, అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. నువ్వు పూర్తి ఏర్పాట్లతోనే వస్తావు. వచ్చి రాగానే అన్నీ గ్రహించేస్తావు. ఉత్కచ్, అందుకే నువ్వంటే నాకు బాగా ఇష్టం. నేను చెప్పబోయేది వింటే మీకే మాత్రం నచ్చదు మహారాజా. తమరి సోదరి, తమరి బావగారు తమ దగ్గర ఏదో దాస్తున్నారు. వాళ్ళ గురించి నువ్వేం ఆలోచించుకో. ముందు నాకో మాట చెప్పు. నీ గుండెల్లో ఆ గోకులానికెళ్ళి ఆ దుర్మార్గుడి ప్రాణాలు తీసేంత సామర్థ్యం ఉందా లేదా? అతను సాధారణ శిశువు కాదు. చాలా మూర్ఖుడా. నేను నా సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు నాకొచ్చే లాభం ఏముంది మహారాజా? అంత అహంకారమా? నువ్వు మా మహారాజుతో మాట్లాడుతున్న విషయం మర్చిపోవద్దు. ఎప్పుడు ఇచ్చిపుచ్చుకునే వ్యాపారాలే చేస్తూ వచ్చావు. కానివ్వు, కోరుకో. ఏం కావాలి? నాకు కావాల్సింది ఒక్కటే మహారాజా, ఒకే ఒక్క రథం. అదుంటే నాకు రాకపోకలకు ఏ సమస్య ఉండదు. ఒక సేవకుడు, తనుంటే నేను ఎలాంటి పని చేయాల్సిన అవసరం ఉండదు. ఒక సౌకర్యవంతమైన ఇల్లు, అందులో నేను ఎలాంటి ఆటంకము లేకుండా ప్రశాంతంగా ఉంటే అంతే చాలు. అంతేనా? నేను నీకు ఇల్లు కాదు, గొప్ప భవనం ఇస్తాను. సేవకులు, కళాకారులు నీకు మనోల్లాసం ఇస్తారు. ఇంక నువ్వెక్కడికి వెళ్లాలన్నా పంచకళ్యాణి లాంటి గుర్రాలను పూంచిన రథం. సరే మహారాజా, మీ పని పూర్తయినట్లే అనుకోండి. పూతన సూక్ష్మ బుద్ధి. నేను ఇప్పుడు, అలాగే నువ్వు ఆ విష్ణుమూర్తి అవతారాన్ని ఎదురించడం సులభం కాదు ఉత్కచ. అపజయం ఎన్నో విషయాలు నేర్పుతుంది. అందుకే ఈ మూర్ఖుడు చెప్పే మాటలు వినడం మంచిది కాదు. గుర్తుంచుకోండి మహారాజా, నేను ఇతరుల వంటి వాడిని కాదు కదా ఇలా చెయ్యి పెడితే నేను అలా పట్టుబడడానికి. మీరే ఊహించుకోండి ప్రభు, తమరి శత్రువు కంటపడిన వారికి హాని ఎలా చెయ్యగలడు?
నా బహుమతులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకోండి మహారాజా. నేను మళ్ళీ మీ ముందుకొచ్చానంటే దానర్థం మీ శిశువు రూపంలో సమస్య మూలాలతో సహా మునిగిపోయిందని. యశోద, పూజ కోసం ఇంట్లో నవధాన్యాలు వస్త్రాలు ఉన్నాయిగా? అది మీకే తెలియాలి. మరి అగరబత్తులు అవైతే ఉన్నాయిగా? అది మీకే తెలియాలి. నైవేద్యానికి ప్రసాదం అదేనే చేయొచ్చుగా ఇంట్లో? అది కూడా మీకే తెలియాలి కదా. యశోద, ఏంటిదంతా? కనీసం సహాయం కూడా చేయవా? తమరే చెప్పారు కదా పంతులు గారికి రేపొద్దునకి అన్ని ఏర్పాట్లు చేసి పెడతానని. మరి చేసుకోకుండా నాకెందుకు చెప్తున్నారు? యశోద, అలిగినప్పుడు నీ అందం రెట్టింపు అవుతుంది. నేనెక్కడ అలిగాను? రేపే అన్ని ఏర్పాట్లు చేయాలి. కనీసం తనకి కొత్త బట్టలు కూడా లేవు. రేపు ఏం కట్టమంటారు తనకి? పంతులు గారి ముందు పరువు పోగొట్టుకోలేక మౌనంగా ఉండిపోయాను. చూడండి, నేను చెప్పేస్తున్నా, మా కన్నయ్య జన్మ నక్షత్ర ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాను. రేపే అంటే ఎలా? యశోద, ఉత్సవం కంటే కూడా ప్రధానమైనది పూజ. ఆ పూజ మన కన్నయ్య మేలు కోసమే చేస్తున్నాం గనక మన దగ్గరి బంధువులతో కలిపి చేసుకుంటే సరే. ఎలా ఎలా చేస్తారు మీరు? అన్నీ పాతబడ్డాయి, కొత్తవేవీ తీసుకురాలేదు మన కన్నయ్య కోసం. అరే వా, ఇది ఎంత బాగుందో. స్వయంగా నా చేతనే తయారు చేశాను. భలే, ఇంతకంటే ఏం కావాలి? అయ్యో, దొరికిపోయారు నాన్నగారు. ఎంత పని చేశారు మీరు? చిన్న నెమలి పింఛం కూడా సరిగ్గా పట్టుకోలేరా మీరు? రేపు కన్నయ్యని ఎలా పట్టుకోగలరు? ఒక్క నెమలి పింఛం కోసం ఇంతటి కోపమైతే ఎలా? ఇవన్నీ వదిలేయండి, ఇప్పుడే బయలుదేరండి. వెంటనే మా కన్నయ్యకి కొత్త నెమలిక తీసుకురండి. అది ఎలా ఉండాలో తెలుసా? అప్పుడప్పుడే నెమలి నుంచి జారి పడింది ఉండాలి. ఇంకా అలా చూస్తారేంటి? వెళ్ళండి. ఇప్పుడా? ఇప్పుడే. ఉత్సవం చేస్తున్నప్పుడు ఇలా విరిగిపోయిన నెమలికలు ఎలా పెట్టమంటారు చెప్పండి? ముందు పూజకు కావాల్సిన సామాగ్రి సిద్ధం చేసుకునివ్వు. ఈ పటికలోని సామాగ్రి చాలా ప్రధానం యశోదా. చాలా ప్రధానమా? ఎంతకీ మీ ఉద్దేశం ఏంటి? మా నీలమణి కిరీటంలో నెమలిక ప్రధానం కాదనేగా? యశోదా, ఇంత తక్కువ సమయంలో నెమలి పింఛని నేను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? ఎక్కడి నుంచంటే మీరు తిన్నగా అడవికి వెళ్ళండి. అక్కడ ఏదో ఒక నెమలి నాట్యం చేయకపోదు, ఏదో ఒక కొత్త నెమలిక దొరకకుండా పోదు. నీ ఉద్దేశం ఏంటి యశోదా? ఒక నెమలిక కోసం అడివంతా వెతకమంటావా? లేకపోతే ఏంటి, పాతదే పెట్టమంటారా? దాహం వేస్తే బావి దగ్గరికి వెళ్ళాలి. దాహం తీర్చడానికి బావి మీ దగ్గరికి రాదు, అవునా? మీరిద్దరూ మళ్ళీ గొడవ పట్టం మొదలెట్టారా? నాన్న, జాగ్రత్త పడండి. సరే, నేను అడవికి వెళ్తాను. అంతకుముందు ఈ పూజ సామాన్లన్నీ తెచ్చిపెట్టి నువ్వు. నాకదంతా తెలీదు. రేపు ఉత్సవానికి ముందు కొత్త నెమలిక కావాలి. రేపు కనీసం ఒక్కటైనా కొత్తది అలంకరించాలి కదా దానికి. మన కన్నయ్యకు అవసరమైంది నవగ్రహ పూజ. దానిని చేస్తే కన్నయ్య మీద ఏ వక్ర దృష్టి పడదు. పూతన దృష్టి పడిన తర్వాత కంసుడి దృష్టి మా మీద ఎక్కువైంది. ఓ విష్ణుమూర్తి, మీరే రక్షించాలి. చూస్తుంటే ఈగ అలసిపోయినట్లుంది. వేరే దేన్నైనా ఎత్తుక్కోవాలి.
నా బండి ఎక్కడా? నా అంతు చూడ్డానికి యమదూతగా వస్తున్నావా శకటాసురా? రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను గోకులానికైతే వచ్చాను, కానీ ఆ నందకుమారుడైన మాయగాడెక్కడా? నన్ను వెతుక్కుంటూ బండి మీద ఇంత దూరం వచ్చావు, కానీ నా దగ్గరికి అంత త్వరగా చేరుకోలేవు శకటాసుర ఉత్కచ. ఏమైంది స్వామి? ఎవరిదా స్వరం? చూస్తుంటే ఎవరో గూఢాచారి మనల్ని గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ కంసుడు మన మీదే డేగి కన్ను వేశాడంటే మన పుత్రుడిపై దాడికి ఎంత మందిని పంపుతున్నాడో ఏమో. దేవకి, నాకు తెలుసు స్వామి, తనకేమీ కాదంటారని నాకు తెలుసు. తనని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తనని రక్షిస్తూ ఉంటాడంటారు. కానీ స్వామి, మన పిల్లవాడు అంత చిన్న వయసులో ఎన్ని అనర్థాలను ఎలా తట్టుకోగలడు? నేను అదే ఆలోచిస్తున్నాను దేవకి. నాకు నమ్మకం ఏంటంటే గురుదేవులు నామకరణం చేస్తే అదే తనని సంరక్షిస్తోంది. అందుకే మనమిద్దరం గర్గ మహర్షిని దర్శించుకొని వద్దాం. అన్నయ్య ఒప్పుకుంటాడా? బాబాయ్, ఈ పూలు నందరాజింటికా? అవును జానకి. అయితే నాకిచ్చేయండి. ఇలా ఇవ్వండి, నేను నందరాజింటికి వెళ్తున్నాను. ఇక్కడ ఒక్క దారి మూసుకుంటే నాకు 100 మార్గాలు తెరుచుకుంటాయి. అంత హడావిడెందుకు శకటాసురా? కన్నయ్య, ఇటు చూడు, నా దగ్గర ఏముందో. మీ నాన్నగారు నీకోసం నెమలిక తెస్తారు కదా, అది పెట్టుకొని ఇది తొడుక్కుంటే ఎంత బాగుంటుందో కదా కన్నయ్య. నాకు తెలుసు నీకు కూడా కొత్త బట్టలు కావాలనుంది కదా, అవునా? మీ నాన్నగారికి ఎన్నిసార్లు చెప్పానో తెలుసా? ఈ జన్మ నక్షత్ర వేడుక ఘనంగా చెయ్యాలి అని చెప్పి. కొత్త బట్టలు వేసుకోవడానికి వేడుకే కావాలా? ఈ బట్టలు వేసుకుంటే మా కన్నయ్య కొత్తగా కనిపిస్తాడు. నువ్వు అందరికంటే అందమైన వాడివి, మా రాకుమారుడివి. ఒక అతిథి పిలవకపోయినా వచ్చాడమ్మా. లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నేనతన్ని అంత తొందరగా ఇక్కడికి రానివ్వనులేమ్మా. ఓహో, ఏముంది మా కన్నయ్య చేతిలో? ఏముంది? ఏం కావాలో కోరుకో, అది నీ చేతిలోకి దానికదే వచ్చేస్తుంది. ఉండు, నేను కోరుకుంటాను. మీ నాన్నగారికి మా కన్నయ్యకి అలంకరించడానికి అందమైన నెమలిక లభించాలి. ఇప్పుడు నీ బుగ్గల్లో గాలి నింపుకో. గాల్లోకి ఇలాగా ఊదిపారే. ఊదితే నాన్నకి వినిపిస్తుంది.
అయినా ఎప్పుడైనా అమ్మ మాట విన్నావా? ఒక్కసారి విను. నెమలిక కాదమ్మా, బండొస్తుంది తెలుసా? ఏమైపోయింది అమ్మాయి? చూస్తుంటే ఆ బుడతడిల్లు ఇక్కడెక్కడో ఉన్నట్టుంది. వదినా, పూలెక్కడ పెట్టాలి? అదిగో లోపల పెట్టు. తెచ్చారా? ఏంటి? కన్నయ్య కోసం కొత్త నెమలిక. ఇంకేంటి? ఈ యశోద సమయం ఉంటే కదా ఇంకా కొన్ని వస్తువులు తేవాలి. అవి తెస్తాను. ఆ తర్వాత నెమలిక తెస్తాను. నిజంగా సాయంత్రం అయ్యాక చీకటి పడ్డాక అప్పుడు వెళ్తారా మీరు? యశోద ఇంకొన్ని పనులున్నాయి, అవి చెయ్యనివ్వు. తర్వాత నేను వెళ్తాను. చూసావా కన్నయ్య? చూస్తున్నావా మీ నాన్నగారిని? మీ నాన్నలాగే నేను మొండిదాన్ని. ఒకవేళ మీ నాన్నగారు కాదంటే ఆయన చేత ఎలా తెప్పించాలో మీ అమ్మకి బాగా తెలుసు. నాన్న జాగ్రత్త, అమ్మ కోపం మీరు భరించలేరు. జానకి, ఏం వదినా? ఇదిగో లడ్డు మూట తీసుకురా, వెళ్ళు. నేను వెళ్ళి బట్టలు సర్దుకుంటాను. మీకు లెక్కలేనని రాజకార్యాలున్నాయి కదా, అందుకే నేనే వెళ్ళొస్తాను. ఇదిగో మా కన్నయ్యని కూడా తీసుకువెళ్తున్నాను. యశోదా, నీ ఉద్దేశం ఏంటో చెప్పు యశోదా. కన్నయ్యని తీసుకుని అడవికి వెళ్తావా? వెళ్ళకేం చేస్తాను? కన్నయ్యకి నెమలిక లేకుండానే తయారు చేస్తాననుకుంటున్నారా? నేను వెళ్తానంతే. యశోదా, నీలమణి నువ్వే చూసుకో, నేను వెళ్ళొస్తాను. ఈ లడ్డులు, చాప, బట్టలు ఇవన్నీ ఎందుకు? మీ ఉద్దేశం ఏమిటి? నన్ను నేల మీద కూర్చోమంటారా అడవిలో? నెమలిక దొరికేంత వరకు నేను ఆకలితో ఉండాలా? యశోదా, నీలమణిని తీసుకుని అడవిలో తిరుగుతావా? అర్థమైంది. మీ బాధంతా నీలమణి గురించే, నా గురించి కాదు. ఇంకా యుద్ధం మొదలవ్వకుండా నేనే ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు. నాకు ఇద్దరు ఒకటే, అందుకే వెళ్లకుండా ఆపుతున్నది. వెళ్ళడం తప్పదు. నన్ను వెళ్ళనివ్వండి, లేదా మీరు వెళ్ళండి. ముందే చెప్పాను కదా, దాహం వేస్తే మనమే బావి దగ్గరికి వెళ్ళాలి, బావి మన దగ్గరికి రాదు అని. నువ్వు తలుచుకుంటే అదే వస్తుందమ్మా. అరే నువ్వే చెప్పు యశోదా, నిన్ను కన్నయ్యని అడవిలోకి ఎలా పంపించమంటావు? అయితే సరే, పంపలేనంటే మీరు కూడా మాతో రండి. యశోదా, నా మాట విని. నీలమణి, చూసావా యశోదా, మనకు కావాల్సినవి వాటంతట అవే స్వయంగా వచ్చేశాయి. ఎన్ని నెమ్మలున్నాయో చూడు.
చూస్తుంటే లోకంలోని నెమ్మలన్నీ కన్నయ్యని చూడాలని వచ్చినట్టున్నాయి. నిజంగానే ఏదో విశేషం ఉంది మన కన్నయ్యలో. తనని నేను అడవికి తీసుకువెళ్తానన్నాను కదా, అందుకే కాబోలు అడవిని మన ఇంటికి పంపించాడా నారాయణుడు. విశేషాలు అది ఇది అంటూ దిష్టి కొట్టకండి. మా కన్నయ్య అంత గొప్పవాడేమీ కాదు. తను సామాన్యమైన నా ముద్దుల కొడుకు.